రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరయ్యారు. సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీని నన్ను ఎంపీగా రెండోసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో సాధ్యం కాని రామ మందిర నిర్మాణం మోదీ ప్రభుత్వంతో సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధిలో కలిసి రావాలని బండి సంజయ్ తెలిపారు. నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేశారు. అనేక ముఖ్యమైన బాధ్యతలు నాకు అప్పచెప్పారు. తప్పకుండా ఈ బాధ్యత నెరవేర్చాలని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో నాకు అప్పచెప్పారు. కాబట్టి ఇప్పుడు మీరు ఎంపీ గెలిపించడం, కేంద్ర నాయకత్వం నాకు హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత అప్పచెప్పడం, బట్ వాళ్ళ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని ఎప్పుడు బొమ్మ చేయకుండా ఏ ఆలోచనతో మీరు నన్ను ఓటేసి గెలిపించడం తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధాని ఈ 10 సంవత్సరాల కొన్ని పార్టీలకు ఏంటంటే బోనస్ ఉన్నారు. బాంబ్ బ్లాస్టులు లేవా, దేశంలో గోగుచాడు బాంబ్ బ్లాస్టులు లేవా, లేకపోతే లుంబిని పార్కు పేర్లు లేవా, అర్ధరాత్రి నక్సలైట్ హత్య లేవా, టెర్రరిజం లేదా, ఏం లేదా, కానీ విమర్శించడానికి ఏం లేదు కదా, ఏం లేదు. ఏం లేకుండా చేసిన వ్యక్తి ఎవరు? కాబట్టి అటువంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ దేశంలో